తెలంగాణకు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 15 పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ ఎస్ఎన్ఎం క్లబ్ జంక్షన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంజిఎం ఆసుపత్రిలో సింగిల్ మెన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నగరం అయ్యారు, గుండు సుధారాణి, కలెక్టర్ సత్యాదేవి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఐఓసీ ట్రీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి నాటి నిజాం పాలన నుండి జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విముక్తి కల్పిస్తే గత ప్రభుత్వం నయాం నిజాం పాలన నుండి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విముక్తి కల్పించారని అన్నారు. गुजरात मराठा द्राविड उत्कल बंगा ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని చెప్పడానికి గర్వంగా ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య శిక్షల పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచాం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆధునీకరించి విస్తృత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఆడబిడ్డల కన్నీళ్లు తొడవాలని సంకల్పంతో ఈ ఏడాది ఫిబ్రవరి 27న 500 రూపాయలకే సిలిండర్ పంపిణీ ప్రారంభించాం. 39.5 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం ప్రస్తుతం 43 లక్షల మందికి చేరింది. ఇది నిరంతర ప్రక్రియ. దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి సబ్సిడీపై 500 రూపాయలకే సిలిండర్ అందిస్తాం. సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన 1,85,788 సిలిండర్లు గాను 282 కోట్ల సబ్సిడీని చెల్లించాం. ఈ వరంగల్ జిల్లాలో కూడా ఎంతో మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. 200 యూనిట్ల కరెంటు యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024లో మార్చిలో ప్రారంభించాం. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు సేకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తున్నాం. ప్రస్తుతం 48,67,000 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీని ద్వారా 964,56 లక్షల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం చెల్లించటం జరిగింది. ఈ జిల్లాలో కూడా ఎంతో మంది ఉచిత ప్రయోజనం విద్యుత్ పొందుతున్నారు. మా ప్రభుత్వం ఎజెండాలో వ్యవసాయ రంగం అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంది. అందుకే ఇటీవల బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకి భారీ మొత్తంలో 72,000 కోట్ల రూపాయలను కేటాయించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం 27 రోజుల్లో 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రుణాలను
రద్దు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఈ రుణమాఫీ వల్ల